అంటే దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరగలని స్పష్టంగా తెలియబడుతుంది. మరి చూద్దాము. మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఇందాకే అంకుల్ గారు చెప్పారు, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు వారు ధన్యులని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభునందు మృతులు ధన్యులు రాయండి. ఎవరినందు? యేసు ప్రభునందు మృతి పొందిన వారు ధన్యులని పరలోకంలో. మానవుడు ఎవరు చెప్పిన మాటలు కాదు. ఏ పాస్టర్ గారో, ఏ పోస్టులో, యేసు ప్రభు శిష్యులు చెప్పిన కాదు. దేవాది దేవుని స్వరం. సర్వలోకాన్ని, సర్వ మానవాన్ని సృష్టించిన దేవాది దేవుని యొక్క స్వరం ఏమరాయమంటుంది? ఏమరాయమంటున్నాడు దేవుడు? యేసు ప్రభునందు మృతునందు వారు ధన్యులని చెప్పి రాయమంది. కాబట్టి ఆ ధన్యత ఫీబీ ఆంటీకి మరి దక్కింది. ఇక్కడ కూర్చున్న మనకు కూడా అటువంటి ఆధిక్యత, అటువంటి ధన్యత కావాలంటే ఈ దినమే నువ్వు నిశ్చయించుకోవాలి. ఎందుకంటే రేపటి దినము ఏమి సంభవిస్తుందో ఎవరు కూడా ఎరగరు. నేడే రక్షణ దినము కాబట్టి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రియమైన సహోదరులు, నా జీవితం కూడా పాపభరితమైన జీవితం నుంచి ప్రభు నన్ను రక్షించుకున్నాడు. కూర్చున్న మరి అంకుల్ గారు ఎందుకు గత జీవితం? ఎందుకంటే సత్య మార్గాన్ని తెలుసుకున్నాం. ఇది మేము చెప్పేది ఈ లోక జ్ఞానం కాదు.